జై శ్రీమన్నారాయణ. ఈ తృణావర్తోపాఖ్యానంలో మనం ఇది కూడా చెప్పుకోవాలి. శంకరాచార్యుల వారు అంటారు కదా, శ్రీ శ్రీ ఆదిశంకరులు, మూఢజేహి మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చీతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి, ఈ సంపాదనలోనే ఆ తృష్ణతో నువ్వు తిరుగుతూ ఉన్నావంటే ఈ భగవంతుడిని ఎప్పుడు నువ్వు స్మరిస్తావు? ఈ తృష్ణ అనేది వచ్చే జన్మకు కూడా వెళుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఈశ్వరుణ్ణి పట్టుకో అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనకి తృప్తి అనేది ఉండాలి భగవంతుడికి. మనిషికి ఉండాలి, తృప్తి అనేది ఉండాలన్నమాట. ఆ తృప్తి లేకపోతే మనశ్శాంతి అనేది ఉండదు, జీవితంలో అశాంతి మిగులుతుంది. కాబట్టి మనమంతా కూడా భగవంతుడు మనకి ఏది ఇస్తే అదే వస్తుంది. వచ్చిన దాంతో తృప్తి పడాలి, సంపాదించుకోవాలి, తప్పేం కాదు. సంసారంలో భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, కొంత దాచిపెట్టుకోవాలి. కానీ అది మితిమీరి 3 తరాలకి 4 తరాలకి అన్యాయార్జితంగా చేస్తే ఈ వంశాలు కూడా ఇదైపోతాయి అన్నమాట. అలా చేయకూడదు. చాలా మందిని చూస్తూనే ఉన్నాం మనం అలా. కాబట్టి తృణావర్తోపాఖ్యానంలో మనం ఈ నీతి తెలుసుకోగలగాలి. భర్తృహరి సుభాషితం ఒకటి గుర్తుకు వస్తూ ఉంది. భర్తృహరి అంటారనమాట ఒక సుభాషితంలో, సంపాదన లేకపోతే తల్లి కూడా గౌరవించదు, అన్నదమ్ములు గౌరవించరు, సేవకులు గౌరవించరు, భార్య అయితే ప్రేమను కూడా చూపించదని చెబుతారు. సంపాదన అవసరమే, కానీ అది జీవితానికి ఎంత కావాలో అంత సంపాదించుకోవాలి. అన్యాయార్జితం కాకుండా అది ధర్మ మార్గంలో సంపాదిస్తే అది మనకు వంశాలని నిలబెడుతుంది. అది చక్కగా వంశం పైకి వస్తుంది. మనం ఇప్పుడు శ్రీకృష్ణ బలరాముల బాల్య లీలలు దానిలోకి వెళుతూ ఉన్నాము. ఎలా పెరుగుతూ ఉన్నారట వాళ్ళిద్దరూ. కృష్ణ బలరాములు ఇద్దరికి పాకడం వచ్చింది. భూమి మీద పాకుతూ ఉన్నారు. కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి పాకుతూ వెళ్ళి ఆమె మీద చేతులు వేసి లేవలేక నిలబడి యశోద కొంగు పట్టుకొని ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఊగేవాడు. పిల్లలు అంతే కదా, మన దగ్గరికి వస్తారు, మనం కూర్చోంటే మనం పట్టుకొని నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళకి ఏది ఆసటగా దొరికితే అది పట్టుకుంటారు. ఈ తల్లి కొంగు పిల్లలు సహజంగా అది చిక్కుతుంది. నిల్చున్నప్పుడు కొంగు దొరికినప్పుడు ఆ కొంగు పట్టుకుంటారు, కూర్చున్నప్పుడు కానీ. అలా కృష్ణుడు కూడా యశోద ఆ పమిట కొంగు పట్టుకొని ఊతున్నట్టుగా ఊగేవాట. అలా ఊపుతుంటే పమిట కొంగు జారిపోతుంది కదా. ఆవిడేం చేస్తుందంటే తన పమిట కొంగు పట్టుకొని లాగుతున్న వేటి నాన్న అని నెమ్మదిగా పమిట కొంగు కృష్ణుడి చేతి నుండి వదిలిచ్చి దోపేసుకునేది. అప్పుడు అమ్మ పమిట కొంగు తాను పట్టుకొని నిలబడటానికి లేదు కదా, ఇప్పుడు ఏంటి అని చూశాడట బాలకృష్ణుడు. చూసి ఏం చేశాడు, ఆవులు కనబడ్డాయట. ఆవులతోటే ఉంది ఆయనకంతా కూడా సాంగత్యం. ఈ ఆవులకి వెనక తెల్లటి తోక నల్లటి కుచ్చు ఉంటుంది కదా. అప్పుడు నెమ్మదిగా పాక్కుంటూ ఆవుల వెనకాలకి వెళ్ళేవాట. ఆ తోక చివర గల నల్లటి కుచ్చు పట్టుకొని జాగ్రత్తగా తోక పట్టుకొని పైకి లేచేవాడు. ఆవులు పక్కకి అడుగులు వేసేవిట, వాటితో పాటు వాటి వెనకాల వెళ్ళేవాట. అట్లా కృష్ణుడు ఆవుల తోకలు పట్టుకొని ఆడుతుంటే ఈ అల్లరి చూసి యశోద అక్కడికి వచ్చి కృష్ణుని కొడదామని చెయ్యి ఎత్తేదిట. ఆయన కొట్టడమే. అప్పుడు కృష్ణుడు ఆ వంక చూసి చిన్నగా ఒక దొంగ నవ్వేవాట అమ్మని చూడంగానే. అప్పుడు ఏం చేసేది యశోద, కృష్ణుడు 2 చేతులు ఎత్తి అమ్మ భుజాల మీద వేసి అమ్మ మెడ కింద తలకాయ పెట్టుకొసుకొని పక్క నవ్వి అమ్మ బుగ్గలు పట్టుకునేవాట. ఆ నవ్వు చూసి ఆ వస్తున్న పళ్ళు, ఎర్రటి నోరు చూసి ఆ నల్లటి కళ్ళు, చక్రాల లాంటి కళ్ళు, తామర రేకుల లాంటి కళ్ళు కదా, ఆ గిరిజాల జుట్టు చూసి పొంగిపోయి ఆవుల తోక పట్టుకోవద్దు నాన్న అని కృష్ణుడితో చెప్పి ఎత్తుకొని ఒకసారి మళ్ళీ దించేదనమాట కిందికి. ఇలా అన్నమాట. పరమాత్మ ఏం చేస్తున్నాడు, కృష్ణావతారంలో యశోదతో ఆడుకుంటూ ఉన్నాడు. నిజంగా యశోద ఎంత ధన్యురాలో, ఆవిడ పూర్వజన్మలో ఏం పుణ్యం చేసిందో కదా. నిజంగా ఇట్లా నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు.
ఇప్పుడే లేచి తడబడే అడుగులతో నడుస్తూ ఉన్నారు. తడవాడిరి బలకృష్ణులు దడవాడిరి వారి జూచి తగరంభాదుల్ తడవాడిరరులు భయమున దడవాడిరి మంతనముల దపసులు వేట్కన్. బలరామకృష్ణులు లేచి పెద్ద నవ్వుకుంటూ ఆ బుడిబుడి అడుగులు వేస్తూ ఆ పడిపోతుంటే వాళ్ళకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. లేచి నిల్చొని బుడుక్కని పడేసరికి వాళ్ళకి పక్కపక్క నవ్వు వచ్చేది అనమాట, లేచి నిల్చొని పడిపోతూ ఉంటే. అట్లా తూలిపోతూ నడవటం ప్రారంభించారట. లోకానికి అంతటికి నడక నేర్పే పరమాత్మ నంద వ్రజంలో తప్పటి అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏమి ఆశ్చర్యం రా అని ఆకాశంలో ఈ దేవ అప్సరసలు ఉంటారు కదా, ఈ అప్సరసలు అందరూ, ఈ రంభ, ఊర్వశి, మేనకా వీళ్ళందరూ అన్నమాట, అప్సరసలంతా కూడా నాట్యాలు చేశారట. మహర్షులు అగ్నిహోత్రం వ్రేలుస్తూ, ఆహా ఏమి అదృష్టం, ఏ పరమాత్మకు హవిస్సులు సమర్పిస్తున్నామో అటువంటి పరమాత్మ ఈ వేళ బుడిబుడి నడకలు నడుస్తున్నాడు అని దివ్య దృష్టితో చూసి సమాధి మగ్నులైపోయేవాళ్ళుట. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం వచ్చిందని రాక్షసులు అడుగులు తడబట్టం మొదలుపెట్టాయని చెబుతూ ఉన్నారు. ఇలాంటి తడబడుతున్న అడుగులతో నడకలు నేర్చుకున్నాడు చిన్ని కృష్ణుడు. అమ్మ యశోదకు లేక పుట్టిన పిల్లవాడు, అందులోనూ మహా అందగాడు. అమ్మ చెబుతున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేడుమునిస్తే ఆ వేడుము ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఈ బాలకృష్ణుడు ఏం చేశాడు, ఒక రోజున పాకుతూ వెళ్ళి మట్టిలో వెళ్ళి పడుకున్నట్ట. తనువును నంటిన ధరణి పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముత్తాలలామంబు తొంగల సంగడి కాని తునుకగాగా పాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకు దనకును వేరులేమిదెల్ప వెలయునటులా. ఈ సందర్భంలో పోతన గారు ఎంత బాగా వర్ణన చేశారప్ప. ఈశ్వరుడికి కృష్ణుడికి భేదం లేదని ఒక సామ్యాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసేసుకుంటూ ఉంటే నాకు కృష్ణుడు కనపడటం లేదు, ఒంటి నిండా భస్మం అలముకున్న బాలశంకరుడు కనపడుతున్నాడు అన్నారు. ఆయన మెడలో చిన్న హారం వేసుకొని మధ్యలో నీల పతకం ఉందిట. ఆ నీల పతకం కాంతి ఎక్కడ పడుతోంది, కంఠం మీద పడుతోంది. బాలకృష్ణుడి మెడలో చిన్న హారం వేస్తే మధ్యలో నీలపు రాయి ఉంది. ఆ నీలపు రాయి కాంతి ఆ రాయి మీద కాంతి ఉంటుంది కదా, ఆ కాంతి ఈ కంఠం ఈ గొంతు మీద పడినప్పుడు ఆ కాంతి ఎట్లా ఉంది, నీలంగా ఉంది గొంతు మీద. అందుకని ఆయనకి ఎలా కనిపెడుతున్నారు పోతన గారికి, ఈ విషయాన్ని కంఠంలో దాచిపెట్టుకున్న నీలకంఠుడిలాగా కనిపిస్తూ ఉన్నారట. ఇంకా ఏం చేసింది వాళ్ళమ్మ, కొప్పుకి ఒక చిన్న కొప్పు వేసింది. కృష్ణుడి కొప్పు అంటూ ఉంటాం కదా, కృష్ణుడి కొప్పైనా అంటాం మన పిల్లలకి. ఆ కృష్ణుడి కొప్పు వేసింది కదా అమ్మ, వేసి ఆ ముత్యాల పేర్లు పేర్చింది అనమాట ఆ ముడి చుట్టూర్త. అది ఎలా ఉందిట, కపర్ది అంటే పెద్ద జూటం. శివుని తలమే ఎలా ఉంటుంది, కపర్ది అంటారు. అంటే పెద్ద జటాజూటం ఉండి అందులో గంగమ్మ ధరించి చంద్రరేఖను పెట్టుకున్న చంద్రుడిలా దర్శనం ఇస్తూ ఉన్నట్టు బాలకృష్ణుడు. ఇక మెడ నిండా అమ్మ హారాలు వేస్తే నాగభూషణుడై పాములను ధరించిన శంకరుడిలాగా దర్శనం అవుతూ ఉన్నట్టు ఈ బాలకృష్ణుడు. చిన్ని కృష్ణుడు నా వంక చూసి పోతనా, ఇప్పుడు కృష్ణుడు శివుడు అని ఇద్దరు లేరయ్యా అని నాకు పాఠం చెప్పినట్టుగా కృష్ణుడు శివుడని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్వం సుమా అని నాకు ఆయన చెప్తున్నట్టుగా కనపడ్డారు అని పద్యం రాసుకున్నారు పోతన గారు. ఆ మహానుభావుడు ఎంత శివకేశి అభేదాన్ని పాటించారో చూడండి, ధన్యులు కదా పోతన గారు. చప్పుడు చేయకుండమని జంక వనర్చిన నల్గిపోవగానప్పుడు బారసాచి తన ఎర్మిలి విందులు వచ్చి రంచు నవ్వొప్పగజీరు తల్లి దశ కొత్తిలి కృష్ణుడు రంతు సేచున్నెప్పటి వచ్చి
చంగుడుచు నింపొలయన్ మొలగంట మ్రోయగన్. యశోద కృష్ణుడికి చక్కటి వడ్డాణం పెట్టి దానికి చిన్న గంట ఒకటి కట్టిందిట. ఎందుకని? ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆవు మెడలో కట్టిన గంటలు అది మోగుతూ ఉంటే ఎక్కడున్నాడో తెలిసిపోతుంది అనమాట యశోదకి. ఒకరోజు అమ్మ మంచి పనిలో ఉందిట, చాలా పనిలో ఉంది యశోద. ఉంటే గబగబా వచ్చి కృష్ణుడు ఏం చేశాడు, ఆ కుండని కింద పడేశాట. మంచి పనిలో ఉంది యశోద. కృష్ణుడు ఎందుకనో వచ్చాడు వాళ్ళ అమ్మ కోసం. వచ్చి ఆ కుండను అక్కడ ఉంటే కింద పడేశాడు. యశోదకి కోపం వచ్చింది బాగా. మరి ఎంతో పనిలో ఉంది కదా, అట్లా చేస్తే అల్లరి కోపం వస్తుంది కదా ఎవరికైనా సహజంగా. అప్పుడు కృష్ణుడి చేయి గట్టిగా పట్టుకొని, నీకు బుద్ధి ఉందా లేదా, గబగబా నడుచుకుంటూ వచ్చేస్తావు, తగుదనమ్మా అని కుండలు అవి ముట్టుకుంటావు, చూడు వెన్నకుండ ఎలా పడిపోయిందో, నిన్ను కొట్టేద్దాం అనుకుంటాను కానీ చెయ్యి రావడం లేదని కోపపడింది. ఆడు పాపం ఎంత ప్రేమ కదా, కోపం ఆ క్షణిక కోపమే అనమాట ఆ పని చూసి. కానీ మళ్ళీ కృష్ణుడు ఆ నవ్వు మొహం, అమాయకమైన మొహం చూసిందంటే మళ్ళీ ఆ ప్రేమ పొంగుకు వచ్చేసి, నాకు చెయ్యి కొట్టడానికి రావట్లేదు కన్నా అని ఆమె పాపం తలుస్తూ ఉంది. అన్నమాచార్యులు వారు అంటారు, ఇక్కడ అన్నమాచార్యుల వారి పాట, చేరి యశోదకు శిశువితడు, దారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు. అన్నమాచార్య గారు చెప్పారు కదా, యశోద దగ్గరేమో చిన్న బాలుడుగా ఉన్నాడు, ఈయన బ్రహ్మకి తండ్రిగా ఉన్నాడు అని వర్ణిస్తూ ఉన్నారు కదా. అటువంటి అమృత స్వరూపుడైన పరమాత్మ ఈ లోకాలంతా నిండి ఉన్నవాడు ఇవాళ ఏమీ తెలియని అమాయకపు గొల్ల పిల్లవాడిలాగా యశోద పక్కన తిరుగుతూ ఉన్నాడు. ఎంత కొట్టేస్తాను తిట్టేస్తాను అంటే చేతులు వస్తాయా? దీనికే ఆ 33 కోట్ల మంది దేవతలట ఇంటి చుట్టూ తిరుగుతూ యశోదది ఏమి అదృష్టం అని ముక్కున వేలు వేసుకుంటూ ఉన్నారు.